బస్సు ప్రమాదం పట్ల యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తీవ్ర దిగ్భ్రాంతి. మృతులకు కొవ్వొత్తులతో నివాళులు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం జరిగిన బస్సు ప్రమాదం పట్ల యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తీవ్ర దిగ్భ్రాంతిని ప్రకటించింది. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా శుక్రవారం యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు నీలం సత్యనారాయణ, కల్లూరు మండలం కార్యదర్శి లోకేష్ అధ్యక్షతన మండలం జర్నలిస్టులు స్థానిక ప్రజలతో కలిసి కృష్ణానగర్ ఐటీసీ సర్కిల్లో కొవ్వొత్తులతో నివాళులర్పించారు. బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారికి తమ సంతాపం తెలియజేశారు. అనంతరం 99 టీవీ కర్నూలు జిల్లా ప్రతినిధి డి మస్తాన్, నీలం సత్యనారాయణ, లోకేష్, గిలిగిత్త విజయకుమార్లు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఇలాంటి ఘటన జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారులపై అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఇలాంటి ఘటనలకు కారణం అవుతుందని అన్నారు. మరోవైపు నిబంధనలు పాటించని ప్రైవేట్ ట్రావెల్స్ పై ప్రభుత్వాలు సైతం చూసి చూడనట్లు వ్యవహరించడం కూడా సరికాదని అన్నారు. ప్రభుత్వాలు రాజకీయ దృక్పథంతో కాకుండా మానవతా దృక్పథంతో స్పందించాలని కోరారు. ఇలాంటి ప్రమాదాలపై పూర్తి విచారణ జరిపించాలని, బస్సు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా ప్రమాదంలో మృతుల కుటుంబాలకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు అండగా నిలవాలని, 20 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, క్షతగాత్రులకు 5 లక్షలు ఇవ్వాలని, మృతుల కుటుంబాల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి రాజశేఖర్, సభ్యులు వడ్డెమాన్ విజయ్ కుమార్, గిలిగిత్త విజయకుమార్, అడ్వకేట్లు శ్రీనివాస్, అజాజ్, స్థానిక ప్రజలు వెంకటరాముడు గౌడ్, కృష్ణవేణి, యువకులు తదితరులు పాల్గొన్నారు. చిన్నారా కర్నూలు జిల్లాలో ఈరోజు ఘోరం చోటు చేసుకుంది. ఒక పక్క బస్సు దగ్నమైన పరిస్థితి, 19 మంది అయితే చనిపోయారు. దీనికైతే కనుక జర్నలిస్టులుగా మేము కూడా సంతాపం తెలపాలని నిర్ణయించుకున్నాము. ఈరోజు అయితే కనుక జర్నలిస్టులు అందరం కోతులతో కార్యక్రమంతో వాళ్ళకైతే కనుక మనసుకు శాంతి కలగాలని కూడా మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా ప్రభుత్వాలు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఆ యాక్సిడెంట్లు ఇతాపల నుంచి ఇప్పటి నుంచి కూడా తగ్గించాలి అని కూడా అక్కడ అధికారులు కావచ్చు, అదేవిధంగా ప్రజానాయకులు కూడా చొరవ తీసుకొని ఇంత ఘటన జరిగిన తర్వాత కూడా ఇలాంటివి ఘటనలు అయితే కనుక పునరావృతం కాకూడదని కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే కనుక మృతులు ఇప్పుడైతే కనుక 19-20 మంది అయితే కనుక చనిపోయిన పరిస్థితి ఎంత దారుణం అంటే అంత దారుణమైన పరిస్థితి అయితే కనుక నెలకొనింది. అక్కడ అదే అంగవికారంగా కూడా అక్కడ సోద సందర్భంలో అయితే కనుక రాష్ట్రం మునిగిన పరిస్థితి అయితే కనుక మనం చూసాం. ఈ నెలలో ఈరోజు ఘోర ప్రమాదం జరిగింది. అయితే ఈ ద్విచక్ర వాహనం ముందు వెళ్తున్న ఒక బైక్ని బస్సు, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళే బస్సు అతివేగంతో వెళ్ళి గుద్ది దాంట్లో ఉన్న ప్రయాణికులు చాలా ఘోరంగా ఘోరంగా చనిపోవడం ఈరోజు సంఘటన చోటు చేసుకుంది. అయితే యూజేఎఫ్ ఈరోజు దీన్ని ఖండిస్తుంది. ఈరోజు వచ్చేసి చనిపోయిన వ్యక్తులకు 5 లక్షలు అని చెప్పేసి ఏదో సంతాపం తెలిపి నామవాస్తిగా ఈరోజు దాన్ని క్లోజ్ చేసింది. అయితే ఈ బస్సు యాజమాన్యాన్ని, ఈ ప్రైవేట్ బస్సులు నడిపే విధానాన్ని కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దీంతోపాటు చనిపోయిన వ్యక్తులు 5 లక్షలతో పాటు వాళ్ళకు ప్రభుత్వ ఉద్యోగము, ఇంకా దాంతోపాటు ఇంకా ఆర్థిక సహాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అయితే వాళ్ళ ఆత్మలు శాంతి కావాలని చెప్పి యూజర్ జర్నలిస్ట్ ఫోరం తరఫున సంతాపం తెలుపుతున్నాము. ఇకపైన ఇలాంటి ఘోరాలు జరగకుండా ప్రభుత్వాలు ఏదన్నా కానీ జాగ్రత్తలు తీసుకొని ఈ జరిగే సంఘటనలను ఆపాలని చెప్పేసి ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకున్న తర్వాత ఈ బస్సు ఇంధనం లీక్ అయ్యి స్పార్క్ అయ్యి బస్సు తగలి పడిపోయి 20 మంది ప్రయాణికులు
సజీవ దహనమైన విషయంలో యూజేఎఫ్ యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. అటు తెలంగాణ ప్రభుత్వము, ఇటు కర్ణాటక ప్రభుత్వము, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బాధితుల కుటుంబానికి తగినంత ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని, మరియు ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా కఠినమైన చర్యలు ప్రైవేట్ ట్రావెల్స్పై కఠినమైన చర్యలు తీసుకోవాలని యూజేఎఫ్ తరఫున, యునైటెడ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. కావేరీ ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్ర వాహనదారుడు ఎగిరి పక్కకు పడ్డాడు. ఆన్ ది స్పాట్లో చనిపోయాడు. తర్వాత బైకు రోడ్డుపైన పడడంతో ఆ బైకు ట్రావెల్స్ బస్సు కింద పడడంతో సుమారు 150 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో మంటలు చెలరేగి ఆ పెట్రోల్ ట్యాంకు పగిలి బస్సుపైకి మంటలు వ్యాపించాయి. ఇందులో ట్రావెల్స్ బస్సులో సుమారు 44 మంది ప్రయాణిస్తున్నారు. అందులో 19 మంది అక్కడికక్కడే చనిపోయారు. సజీవ దహనమై ఖాళీ బూడిది బుద్ధి అయిపోయారు. మెజార్టీ చనిపోయిన వారిలో 40 సంవత్సరాల లోపు పిల్లలే అధికంగా ఉన్నారు. అయినను ట్రావెల్స్ వారిని వేగ నియంత్రణని కంట్రోల్ చేస్తూ రహదారిపైన సేఫ్టీ సిబ్బందిని ఏర్పాటు చేసి సంఘటనలు జరగకుండా చూడాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలని యూజేఎఫ్ డిమాండ్ చేస్తుంది. చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి సుమారు ఒక 20 లక్షల దాకా ఆర్థిక సహాయము, వారి ఇంటిలో ఒకరికి ఉద్యోగము కల్పించాల్సిందిగా యూజేఎఫ్ డిమాండ్ చేస్తుంది.